పాతకాలం సినిమాలు 'రాజకోట రహస్యాలు' లాంటి లేకపోతే మన చరిత్రలో కొంతమంది రాజులు అవతల వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి చేసిన ప్రయత్నాలు, లేకపోతే చిన్న చిన్న చందమామ కథల్లాంటి వాటిట్లలో రాజుని అవతల వాళ్ళని ఇరికించడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు నిజ జీవితంలో నడుస్తున్నాయి. అమెరికా మీదన ఇరాన్ ఆధిపత్యం అనేది పేపర్లలో, టీవీలలో అమెరికా ద్వేషులు లేదా ఇరాన్ ప్రేమికులు లేదా మోడీ ద్వేషులు సృష్టించేటటువంటి ఒక కథ. అమెరికా అంటే నాకేమి ప్రేమ లేదు, ఎందుకంటే నాకు ఇంకా చిరాకు కూడా భారతదేశం గురించి వాడు కూసే కారు కోతలు. కాకపోతే ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఇరాన్ది మాటల డామినేషన్ ఎక్కువ ఉంది, వాస్తవంగా చేతల్లో తక్కువ ఉంది. ఇరాన్ను దాదాపు 11,000 పాయింట్లు నాశనమైంది ఒక అమెరికా చేతులు. ఇజ్రాయెల్ చేతుల్లో ఇంకొక 12-20,000 పాయింట్లు. అనేక ప్రాంతాలు ధ్వంసమై ఉన్నాయి. కేవలం మాటల గాంభీర్యం, డాంబికం ప్రదర్శిస్తున్నది ఐఆర్జీసీ. సక్సెస్ఫుల్లా అంటే డౌట్ఫుల్. ఇరాన్ ఇప్పుడు తాజాగా అమెరికాను అడుగుతున్నది ఒకటే, హార్ముజ్ జలసంధి వదిలే అని బతిలాడుతుంది. అదే ట్రంప్ పదే చెప్తున్నాడు. అట్లనే ఆయన్ని నమ్మలేం. కాకపోతే ట్రంప్ చెప్పే దాంట్లో ఒకటి ఫ్యాక్ట్, వాళ్ళు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్ని దిగ్బంధించారు. హార్ముజ్ జలసంధి నుంచి ఎవరి షిప్పులు వెళ్ళనివ్వకుండా ఇరాన్ అడ్డుకుంటే, ఇరాన్ షిప్స్ ఎక్కడికి వెళ్లకుండా అమెరికా అడ్డుకుంది. తన సరుకులు అవతలకి వెళ్ళలేదు, అవతల సరుకులు ఇరాన్కి చేరుకో. వ్యాపారం స్తంభించిపోయింది. ఈ సంక్షోభం ఎట్లాగే సాగితే గనక పెను సంక్షోభం మారద్ది. ఇరాన్లో ఒకళ్ళకొకళ్ళు తన్నుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అమెరికాతో బేరాలు ఆడుతున్నారు. అదే ట్రంప్ డ్రామాల ట్రంప్ మాటల్లోని కాస్త ఉత్సాహం రావడానికి కారణం.